సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. నమస్తే అమ్మా భగవాన్ శరణం. ఈరోజు ఈ వీడియోలో సత్యలోకంలో చుట్టుపక్కల గ్రామాల భక్తులకు జరుగుతున్న అద్భుతాలను తెలుసుకుందాము. ఇది వరదీక్షమాల సమయం. ఈ సమయంలో అద్భుతాలు మనం పంచుకున్నా రాసినా మన జీవితంలో కూడా అద్భుతాలు రెట్టింపుగా జరుగుతాయి. మనకందరికీ తెలుసు, సత్యలోకంలో గోల్డెన్ రాక్ వద్ద శ్రీ అమ్మా భగవాన్లు సంకల్పం తీసుకొని భక్తుల కోరికలు నెరవేరాలని అమ్మా భగవాన్లు అక్కడ సంకల్పం తీసుకున్నారు. ఆ స్థలంలో మనం ఏదైనా సంకల్పం తీసుకొని కోరుకున్నా అక్కడ అద్భుతాలు జరుగుతాయి. అటువంటి స్థలంలో జరుగుతున్న అద్భుతాలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా పేరు సరస్వతి. మాది రాజుపేట రోడ్డు పక్కన ఒక చిన్న గ్రామం. చాలా నెలలుగా మెడ నొప్పితో బాధపడుతున్నాను. బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాను, అయినా నయం కాలేదు. నేను మెడను ఒకే వైపే పెట్టుకొని ఉండటం చూసి చాలామంది నన్ను ఎగతాళి చేసేవారు. వరదీక్షమాల సమయంలో మా గ్రామంలో కల్కి భక్తుడు వచ్చి అమ్మా భగవాన్ శ్రీమూర్తి చూపించి, నువ్వు తప్పకుండా ఒక్కసారి సత్యలోకం రమ్మని తెలిపారు. ఆ శ్రీమూర్తిలో అమ్మా భగవాన్ యొక్క మూలమంత్రాన్ని ఇచ్చి రోజు ఆ మూలమంత్రాన్ని చేయమని చెప్పారు. అంతేకాకుండా శ్రీమూర్తి ముందు ఒక గ్లాసులో నీళ్ళుంచి ఆ నీళ్లు తీసుకోమని తెలిపారు. అమ్మా భగవాన్ అద్భుతాలు, సత్యలోక భక్తులకు జరుగుతున్న అద్భుతాలు వారు తెలియచేశారు. నేను ఆ నొప్పిని భరించలేకపోయేవాడిని. ఆ సమయంలో ఆ సేవకు నా కోసము మూలమంత్రం చేస్తూ శ్రీమూర్తిని నా చేతికి తాకిస్తూ కొద్దిసేపు దీక్షలో ఉండమన్నారు.
కొద్దిసేపు దీక్ష తర్వాత నా మెడ నొప్పి నాకు తగ్గినట్టు అనిపించింది. నా మెడను నేను సునాయాసంగా తిప్పగలిగాను. నాకు ఆశ్చర్యం కలిగింది. ఇన్ని రోజులుగా ఇన్ని హాస్పిటల్లో తిరిగినా కూడా బాగా కాలేని ఈ ప్రాబ్లము ఇంత తొందరగా ఎలా నయమైంది అని నేను ఆశ్చర్యంలో మునిగిపోయాను. నా చుట్టుపక్కల ఉన్న మా గ్రామస్తులు కూడా ఆశ్చర్యంగా నన్ను చూస్తుండిపోయారు. నాకు అమ్మా భగవాన్ యొక్క అద్భుతము తెలిసింది. అమ్మా భగవాన్ నా జీవితాన్ని బాగు చేస్తారని నాకు విశ్వాసం పెరిగింది. మళ్ళీ నేను ప్రతి ఆదివారం జరుగుతున్న గోల్డెన్ రాక్ వద్ద ఆ పూజలో పాల్గొని వరదీక్షమాలు వేసుకున్నాను. క్రమేణా నా నొప్పి తగ్గుతూ నాకు చాలా హాయిగా అనిపించేది. నా పని నేను చేసుకుంటూ ఆనందంగా ఉన్నాను. జై బోలో అమ్మా భగవాన్ కీ జై.